అలా లేనప్పుడు అట్లీస్ట్ మీరైనా సరే మీ లైఫ్లో ఒక గొప్ప తండ్రిగా అవ్వాలి. నా లైఫ్లో నాకు అదృష్టం ఉంది. మై డాడ్ బుల్లితెర మెగాస్టార్, స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. హీఈస్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్. వేల ఎపిసోడ్లు నాట్ ఓన్లీ జస్ట్ సీరియల్లో యాక్టింగ్ చేసి ఇవి చేయడమే కాదు, హోస్ట్ కూడా చేశారు ఎన్నో షోస్, రియాలిటీ షోస్, డ్యాన్స్ షోస్. ఏది ఆయన చేయకుండా లేరు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు. అండ్ ఉంటుంది రా భయ్ నాకు యాటిట్యూడ్. మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు ఎందుకుండదు? అండ్ అది నాకు ఇన్సల్టింగ్గా మీరు అన్నారని అనుకుంటున్నారేమో, యాటిట్యూడ్ సార్ అని. నేను నాకు యాటిట్యూడ్ అనలే, ఇట్స్ ప్రైడ్. అండ్ ఆల్సో ఇన్ ద ప్రైడ్ ఇన్ మై టాలెంట్. నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అది లేకపోతే, మ్యాటర్ లేకపోతే మరి మేబీ అలాగే ఎక్కువ ఆలోచిస్తాను, ఇలా ఉండాలి అలా ఉండాలి. హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతాను, నచ్చేటోళ్ళు నచ్చుతాను. అండ్ ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బన్నీతో ఎంతమంది అయితే నెగిటివ్గా అన్నారో వాళ్ళందరూ పాజిటివ్ అవుతారు అనుకుంటున్నాను. 100కి 100% అవ్వకపోయినా సరే ఒక 60% అయ్యారు అనుకుందాం. నెక్స్ట్ సినిమాకి ఇంకొక 10%. సినిమాకి అందరినీ మార్చేదాకా నేను వదలను, మార్చి తీరుతా. ఎంటర్టైన్ చేద్దాం అనేది నా గోల్. దట్స్ వాట్ మేక్స్ మీ స్లీప్ ఎట్ నైట్. అందరినీ హ్యాపీ చేయడం, పాజిటివ్ చేయడం, ఇదే నా గోల్. ఇప్పుడు లోకంలో నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, రెండు ఉంటాయి. అది సృష్టి ధర్మం. అంతెందుకు, ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న మీరు ఏం చేయకుండా ఇంట్లో ఉంటే ఏంట్రా బాబు దరిద్రుడు, ఇలా తయారయ్యాడు, బతకిస్ట్, దున్నపోదు, గాడి, ఇంత ఫుల్ తిడతారు. అదే మీరు ఒక వాటర్ బాటిల్ పట్టినా లేదా కొంచెం బట్టలు అడ్డీసీ చేసిన, ఆ మమ్మీకి ఏమైనా హెల్ప్ చేసినా, లేకపోతే కొంచెం మార్క్స్ తెచ్చుకుని ఏమంటే అబ్బా నా కొడుకు బంగారం, అమ్మడి అమ్మ వీడు జమ్ము, అది ఇది అని బయట కూడా చెప్పుకుంటారు. ఎవరైనా అడిగితే ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది. ఇట్స్ జస్ట్ సిచ్యువేషన్ అంతే. నచ్చే పని చేస్తే నచ్చేస్తాము, నచ్చని పని చేస్తే తిడతారు. సో నేను నిల్చోవడం ఇదంతా నచ్చలేము, దానికి నేనేం హెల్ప్ చేయలేను. బట్ మూవీ పరంగా అయితే నేను మీకు నచ్చేలాగా చేస్తానని అనుకుంటున్నా. చేస్తాను 100%. నేను కాన్ఫిడెంట్. మరి ఇంకా చూడాలి, మరి తెలీదు. కానీ యాక్చువల్గా నన్ను అడిగితే ఇంతమంది నాపై నెగిటివిటీ అయ్యారు, నన్ను జోకర్ అనేసారు, అన్ని అనుకోని మాటలు అన్నారు, అన్నీ అనేసారు. నాలాంటోడు గనక హిట్ కొట్టాడు అనుకో, ఈ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. నాలాంటోడే నెగిటివిటీని పాజిటివిటీ చేసిండంటే ఎవడైనా చేయగలుగుతాడని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో దానికోసం ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికీ, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. ఎవ్రీ పాజిటివ్ పర్సన్ అవుట్ దేర్, ఐ వాంట్ యూ టు స్క్రీమ్. మీరు అరవాలి, ఇది నా రిక్వెస్ట్. నా కోసం కాదు, బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ, ఓకే సారీ, నెగిటివ్గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి. వాళ్ళకి బేసిక్గా నాకు అదే కావాలి. ఐ వాంట్ ఎవ్రీబడి టు జస్ట్ ఇంకా ఏమన్నా స్ప్రెడ్ లవ్, పాజిటివిటీ. వీళ్ళైతే ప్రేమిద్దాం చూడు, మహా అయితే తెలుగు ప్రేమిస్తారు అంతే. సో ఏంద్ర మైక్ నా చేతిలో పెడితే మాకనే పోతుంది. అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి స్పీచ్. ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి వచ్చిందో మాట్లాడా, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిందో మాట్లాడా అంతే. థ్యాంక్ యూ. ఐ డోంట్ నో వై ఐ డిడ్ దట్. ఓకే దోస్త్, థ్యాంక్స్.